ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదినమును మంగళగిరి బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరపడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మెగా రక్తదాన శిబిరము, అదేవిధంగా కేక్ కటింగ్ కార్యక్రమం, సేవా కార్యక్రమాలు కూడా జరపడుతున్నాయి. భారత చైతన్య పార్టీ ముఖ్య లక్ష్యము ఈ రాష్ట్రంలో ఏ వర్గాలైతే రాజకీయానికి దూరంగా ఉన్నాయో ఆ వర్గాలన్నింటినీ సంఘటితం చేసి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేక రాజకీయ వ్యవస్థగా తయారు చేయడానికి భారత చైతన్య పార్టీ ఉద్భవించింది. ఆ దిశగా మా అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు బడుగు బలహీన వర్గాలు అనేకమైనటువంటి ఏవైతే వర్గాలు వెనకబడి ఉన్నాయో వాళ్ళందరినీ రాజకీయంగా చైతన్యం చేయడానికి ఈ పార్టీని స్థాపించడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే ఈ రాష్ట్రంలో అనేకమైన దాడులు బడుగు బలహీన వర్గాలపైన మొన్న కాపు సోదరులను కూడా సజీవ దహనం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో పాలన సరిగా సాగుతుందా లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా చూసినట్లయితే మొన్న బీసీ కులాలపైన ఒంగోలు ప్రాంతంలో కూడా గొర్రెల కాపర్లపైన దాడులు జరిగినాయి. అదేవిధంగా రాష్ట్రంలో మొన్న చూసినట్లయితే మన గౌడ సోదరుల పైన కూడా సజీవ దహనం చేయడం జరిగింది. రాష్ట్రంలో జరిగిన అనేకమైన దాడులు జరుగుతున్నాయి. వీటన్నిటిపైన కూడా మేము ప్రశ్నిస్తున్నాం. రాబోయే రోజుల్లో భారత చైతన్య యువజన పార్టీని ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా తయారు చేసి 2029 ఎలక్షన్లో రాజకీయ దిశగా అడుగులు వేసే విధంగా అధికార పీఠాన్ని అధిరోహించే విధంగా కృషి చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, మంగళగిరి నియోజకవర్గం రాజధాని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి పార్టీ ఏదైనా పార్టీ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మా అధ్యక్షుల వారికి జనపదన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో దశ దిశ మార్చే విధంగా ఆయనకు భగవంతుడు నిండు నూరేళ్లు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తాను. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మెగా రక్తదాన శిబిరం జరపడుతుందమ్మా. అదేవిధంగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాం. కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు పొంగనూరు కార్యక్రమంలో పొంగనూరులో కూడా ఈరోజు మెగా జాబ్ మేళా, కేక్ కటింగ్ కార్యక్రమం, అక్కడ అనేకమైన కంపెనీలు పిలిచి అక్కడ కూడా చేయడం జరుగుతుంది. నా పేరు తోట శివరాం ప్రసాద్, మంగళగిరి నియోజకవర్గ కన్వీనర్. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాం. ఇంకెవరు కావాలో అడగండి. ఈరోజు చాలా శుభదినం. అంగిరేకుల ఆశీస్సు బీసీ స్టేట్ పార్టీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్పండి. అంగిరేకుల ఆశీస్సు బీసీ స్టేట్ కోఆర్డినేటర్. అయితే ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే ప్రజానాయకులు, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల తరపున మన గళవెత్తి వినిపించేటటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి అయినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు, బీసీవై పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు, వారి జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ ఆఫీసులోనే కాకుండా రాష్ట్రం నలుగురుల రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం ఉంది. ఎందుకంటే నిజంగా బడుగు బలహీన వర్గాలకి, పేద ప్రజలకి నేనున్నానంటూ ఆయన ఉద్యమ స్ఫూర్తి, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఆయన వెళ్తూ ఈ వర్గాలకి అన్నదానంగా ఉన్నటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి. ఆ వ్యక్తికి పార్టీనే కాకుండా అన్ని పార్టీలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, శ్రేయోభిలాషులు, కుల సంఘాల అధ్యక్షులు, బీసీ సంఘాల అధ్యక్షులు, అందరూ కూడా ఎంతోమంది పూర్తి ఆనందంతో ఈ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇది చాలా ఆనందంగా ఉంది. ఇక్కడే కాకుండా ఆయనైతే మరి రాజకీయ పార్టీలు అంటే వాళ్ళు ముందే ఎక్కడైనా సరే ఇట్లా చేయండి అని చెప్తారు. మా నాయకుడు ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాలకి సంబంధించి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చేస్తున్నారు. ఆయన ఆయన కేవలం యువత కోసం మరి 20,000 మంది జాబ్లు ఇవ్వాలి, అప్పుడే నేను నాకు బర్త్డే సెలబ్రేషన్స్ కాదు, యూత్ని ఆదుకోవాలని మెగా మేళా పెట్టారు, ఉద్యోగ మేళా. కానీ ఇక్కడైతే మరి ఇక్కడ ఉన్నటువంటి యువ నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడైతే మరి ముఖ్యంగా కేక్ కట్ చేశారు. దాంట్లో మరి బీసీ సంఘాల ఎన్నో
సంవత్సరాల నుంచి పనిచేసేటటువంటి ఒక నిజాయితీపరుడు మన ఎన్వి రావు గారు. వారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వారు డాక్టర్ ఎన్వి రావు గారు వారు రావడం కూడా మేము ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ఎంతోమంది సాయంత్రంలోపు ఇంకా ఎంతోమంది ప్రముఖులు ఉన్నతమైన గొప్ప వ్యక్తులు కూడా రాబోతున్నారు. కాబట్టి ఇది పేద బడుగు బలహీన వర్గాల పండగ దినోత్సవంగా ఈ రోజుని జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మేమైతే ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరూ కులమతాలకి అతీతంగా బడుగు బలహీన వర్గాలకి సరైన నాయకుడు వచ్చాడు, సరైన పార్టీ వస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో మరి ఆయన ఈ రాష్ట్రమంతా పర్యటించి భరోసా యాత్ర ద్వారా ఈ అన్ని వర్గాలను ఏకం చేసి మరి రానున్న రోజుల్లో నిజమైన సేవ చేస్తానికి నిజమైన నాయకుల్ని ఎన్నుకునే విధంగా భరోసా యాత్రని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ రోజుని చాలా గొప్పదినంగా అందరూ భావిస్తూ ఆయనకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ ఉత్సవాలు జరిగినటువంటి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు పేరు పేరున తెలియజేస్తున్నాం. నా పేరు డాక్టర్ ఎన్వి రావు. ఆయన ఒక్క నిమిషం రెడీ సార్. నా పేరు డాక్టర్ ఎన్వి రావు, బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నేను. ఈరోజు బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు మా యువజన నాయకుడు మరి బడుగు బలహీన వర్గాలకు ఆశాజీవైనటువంటి రామచంద్ర యాదవ్ యొక్క పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషదాయకమే. బలహీన వర్గాల్లో మాకు సినిమా యాక్టర్లు లేరు, అలాగే పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు నడిపేంత శక్తి రాష్ట్రంలో బలహీన వర్గాలకి పొరబడిన సందర్భంలో రామచంద్ర యాదవ్ ధైర్యంగా వచ్చి ఒక రాజకీయ పార్టీని పెట్టడమే కాకుండా బలహీన వర్గాలకు ఏవైతే ఆశలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చడానికి కృషి చేస్తారని చెప్పేసి అనేక ఉద్యమాలు చేసినట్టు రామచంద్ర యాదవ్ అన్న ఉండి 100 ఏళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యంతో సుఖశాంతితో ఉండి మంచి రాజకీయ భవిష్యత్తు కలిగి ఉండాలని ఆశతో ఈరోజు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నట్టు మా మిత్రులందరూ కూడా చక్కగా నిర్వహిస్తున్నారు బర్త్డేని. ఆ బర్త్డే సందర్భంగా మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా పెట్టారు, ఆరోగ్య కేంద్రం పెట్టారు, రక్తదాన శిబిరం పెట్టారు, అలాగే వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే మరి ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా సరే ఈ రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. కేవలం ఒక కమ్మ సమాజ వర్గం, రెడ్డి సమాజ వర్గం, ఇంకొక సమాజ వర్గం అభివృద్ధి చెందిన మాత్రం ఈ దేశంలో సమానత్వం అనేది రాదు, ఆర్థిక అభివృద్ధి అనేది రాదు. అట్టడుగు వర్గం కూడా అభివృద్ధి చెందినప్పుడే ఈ దేశం అభివృద్ధి చేసుకెళ్తుంది. కాబట్టి బలహీన వర్గాలకి రాజ్యాధికారం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే అది సాధ్యం అవుతుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి ఇవాళ ఒక సామాజిక వర్గం రాజ్యాధికారికి వస్తే ఆ సామాజిక వర్గం ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఇతర పార్టీలు ఓటు వేసే పరిస్థితి లేదు. అలాగే ఇంకొక రెడ్డి సామాజిక వర్గం ఉన్నటువంటి వ్యక్తి రాజ్యాధికారం వస్తే ఆ రెడ్డి సామాజిక వర్గం వేరే పార్టీకి ఓటు వేయరు. కానీ మన బీసీలు మాత్రం ఎవరు వస్తే వాళ్ళకి ఓట్లు వేసేటువంటి సాధకులుగా మనం మిగిలిపోయాము. అలాంటి పరిస్థితి నుంచి బీసీలకే బీసీ ఓట్లు వేసుకొని బీసీలు కనుక రాజ్యాధికారం సాధించిన రోజు అక్కడి వర్గాల సంచార జాతులు అందరూ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి వారిని ఎంకరేజ్ చేసుకుని పోయి ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టకుండా నేను 100 ఏళ్ళు చక్కగా ఉద్యమంలో పాల్గొని మంచి రాజకీయ భవిష్యత్తు కలిగి ఉండేట్టుగా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేస్తాను.